అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్రీన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మినపగుళ్ళుతో 3 టిఫిన్లు ఎలానో చూపించబోతుంది. మీరు విన్నది నిజమేనండి. 3 టిఫిన్లు ఎలా చేస్తారో చూపిస్తున్నా. ఏమేమంటే మినపట్టు, ఆమ్లెట్ దోశ, మినపట్టు విత్ చట్నీ చూపిస్తున్నా. హెల్తీ అండ్ ఈజీగా ఎలానో చూసేయండి. ఇవి మినపగుళ్ళు అండి. నైట్ ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఇదేమో ఇడ్లీ రవ్వ. ఇది కూడా ఇలా వాటర్ వేసి పెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ అలా పెట్టుకోవాలి. మార్నింగ్ ఇలా వాటర్ తీసేసుకోవాలి. ఈ గుళ్ళ నుండి వాటరు, ఈ రవ్వలో ఉన్న వాటరు తీసేసుకుందాం. ఇలాగా వేరే గిన్నెలో తీసేసుకుందాం. మేమైతే 1/2 కేజీ మినపగుళ్ళు, 1/2 కేజీ ఏమో ఇడ్లీ రవ్వ. ఇప్పుడు ఆ గుళ్ళు ఉన్నాయి కదా మినపగుళ్ళు, వాటిని ఇలా గ్రైండ్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఈ గ్రైండ్ అయినప్పుడే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ అవుతుంటుంది, మనం చట్నీ చేసుకుందాం. పల్లీలు 100 గ్రామ్స్, పుట్నాలు 100 గ్రామ్స్, జీరా, కొన్ని వెల్లుల్లిపాయలు, ఎండి మిరపకాయలు కొన్ని, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు. ఆయిల్ వేసేసుకుందాం. బాగా ఆయిల్ వేడయ్యాక అందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఆ తర్వాత పల్లీలని వేసేసుకుందాం. అటు ఇటు బాగా కలిపేసుకుందాం. రెడ్ కలర్లో వచ్చాక తీసేసుకుందాం, లేకపోతే బాగా కాలిపోతాయి. అలా చేయకూడదు. ఇలా మిక్సీ జార్లో తీసేసుకుందాం. అందులోనే తాలింపులు వేసుకుందాం. కరివేపాకును, ఎండిమిరపకాయలు. అది అయిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఆ పల్లీలోనే పుట్నాలు వేసేసుకుందాం. జీరా, ఉప్పు, వెల్లుల్లిపాయలు అందులో వేసేసుకుందాం. ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసుకుందాం. అందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. గ్రైండ్ అయిపోయింది కదా చట్నీ. ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకుందాం. అందులో తాలింపులు వేసేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీయో. ఇప్పుడు మన గుళ్ళు ఎంతవరకు గ్రైండ్ అయిందో చూసేద్దాం. చూసారు కదా, మ్యాక్సిమం మొత్తం అయిపోయింది గ్రైండ్. ఆ గుళ్ళుని ఈ రవ్వలో తీసేసుకుందాం. అలా తీసుకున్నాక అందులో సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందాం. ఆ అన్నిటినీ బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు అట్టు వేసేసుకుందాం. ఇలా ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఇలా ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేడయ్యాక అట్టుని వేసేసుకుందాం. పెద్దగా వేయకూడదు, ఎందుకంటే ఇది దోశ కాదు కదా, అట్టు కదా, లావుగానే కొంచెం చిన్నగానే వేసుకోవాలి.
కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అలా రౌండ్గా వేసుకుందాం, పైన కింద బాగా కాలాక అటు సైడ్కి టర్న్ చేసేసుకుందాం. టర్న్ చేసుకున్నాక మళ్ళీ పైన ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అట్టు రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ అట్టు కూడా వేసుకుందాం. సేమ్ అలానే వేసుకుందాం. ఆయిల్ని యాడ్ చేసుకుందాం. కింద బాగా కాలాక అటు సైడ్కి టర్న్ చేసుకుందాం. మళ్ళీ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అయిపోయింది కదా, వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఈ మినప రొట్టె అంటే చాలామందికి చాలా ఇష్టం, అలాగే హెల్తీ కూడా ఇది. ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా, అది ఒక బౌల్లో తీసేసుకుందాం. ఈ మినపగుళ్ళు పిండిలో ఏమేమి యాడ్ చేసుకోవాలంటే నైటే యాడ్ చేసుకోవాలి. 1/2 kg బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎగ్ దోశ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలా ఎగ్ తీసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని బాగా అటు ఇటు కలిపేసుకోవాలి. ఇలా ప్యాన్ మీద ఆయిల్ అటు ఇటు వేసేసి దోశ వేసేసుకుందాం. దోశ అయితే పెద్దగానే వేయాలి కదా, పెద్దగా వేసుకుందాం. అలా దోశ వేసుకున్నాక అందులో ఎగ్ వేసేసుకుందాం. ఇలా పైన ఇలా వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. కింద రెడ్ కలర్లో వచ్చాక టర్న్ చేసుకుందాం అటు సైడ్కి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం పైన. అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, దోశ రెడీ అయిపోయింది విత్ ఎగ్ దోశ. చట్నీతో తినేస్తే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు ఆ పిండిలోనే బియ్యం పిండి 1/2 kg, మైదా పిండి 1/2 kg వేసుకుందాం. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. బాగా హ్యాండ్తోనే కలిపేసుకుందాం. ఇలా నైట్ పెట్టేసుకుందాం. చూసారు కదా, మార్నింగ్కి ఇలా అయిపోయింది పిండి. అలా ప్యాన్ మీద మినపట్టు వేసేసుకుందాం. మినపట్టు అయితే పెద్దగానే వేసుకుందాం. ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిందని భయపడక్కల్లా. అలా ఉన్న పిండిని అలా వేసేసుకుంటే గ్యాప్ పోయిద్ది. చూసారు కదా, అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం.
కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. కింద బాగా రెడ్ కలర్లో వచ్చాక అటు సైడ్కి టర్న్ చేసేసుకుందాం. చూసారు కదా, ఫస్ట్ మినపట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మినపట్ కూడా వేసేసుకుందాం. సేమ్ అలాగే వేసేసుకుందాం, పెద్దగా వేసుకుందాం. చూసారా మళ్ళీ గ్యాప్స్ వస్తున్నాయి, ఆ గ్యాప్స్లోనే కవర్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నా ఛానల్కి న్యూగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అటు సైడ్కి టర్న్ చేసేసుకుందాం. చూసారు కదా, సెకండ్ మినపట్టు కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి మినపట్టు విత్ చట్నీతో. చూసారు కదా, చాలా ఈజీగా ఈ 3 టిఫిన్స్ ఒక మినపగుళ్ళుతో చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.